main reason I'm here today is because of Rajshekhar. నాకు షూట్ ఉంది అదంతా అయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఫర్ రాజశేఖర్తో నేను పనిచేశాను. సో ఐ నో ద క్లారిటీ ఆఫ్ థాట్ రాజశేఖర్ హ్యాస్ అండ్ ద ప్యాషన్ దట్ హీ క్యారీస్, సంథింగ్ ఎక్సెప్షనల్. ఈరోజా ఎప్పుడో తెలియదు కానీ మంచి డైరెక్టర్ అయితే అవుతాడు రాజశేఖర్, దట్ ఈస్ ఫర్ షూర్. అది ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఆల్ ది బెస్ట్ రాజు. మంచి ఎమోషనల్గా మాట్లాడినావు, బట్ అంటే నేను నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత మేము కలిసినప్పుడు కానీ ద క్లారిటీ ఆఫ్ థాట్ దట్ హీ హ్యాస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కథ కూడా చెప్పాడు, హోప్ఫుల్లీ త్వరలో కలిసి పనిచేయాలి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్నా ఆల్ ది వెరీ బెస్ట్. Success is not getting into theaters and doing a blockbuster for సినిమాకి. సక్సెస్ ఇస్ గెటింగ్ ఇన్ టు థియేటర్స్. సినిమాని థియేటర్ వరకు తీసుకురావడమే పెద్ద సక్సెస్. సో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు రాజశేఖర్. లెట్స్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. టీజర్ అయితే చాలా బాగుంది. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే రీసెంట్గా మలయాళం సినిమాలు వస్తున్నాయి కొత్త యాక్టర్స్ తోటి. సో నాకు చూసినప్పుడు టీజర్/ట్రైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మలయాళం ఫిలిం చూస్తున్న వైబ్ వచ్చింది. సౌండ్, విజువల్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఐపీఎల్ ఐపీఎల్ సీజన్లో ఇలా క్రికెట్ కాన్సెప్ట్తో రావడము, క్రికెట్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్, అందరికీ నచ్చుతుంది. లవ్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఆ రెండు ఎలిమెంట్స్ని దానిలో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. సో మిగతాది ఆడియన్స్ విల్ డిసైడ్, బట్ డెఫినెట్లీ ఆ వైబ్ అయితే తెలుస్తుంది. బ్రో పేరు కార్తిక్. ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇక్కడ, మనం వచ్చి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్లో అన్ని షార్ట్స్లో క్యారెక్టర్లో కనిపిస్తున్నావు నువ్వు. యూజువల్గా ఫస్ట్ టైం యాక్టర్స్కి ఏమైపోతా అంటే అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోతుంటారు. బట్ నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు ఆ క్యారెక్టర్లే కనిపిస్తున్నావు. దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఫస్ట్ టైం యాక్టర్ ఆన్ స్క్రీన్. ఇంకా మంచి సినిమాలు చేయాలి నువ్వు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమాతో పాటు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఐ నో గీతిక ఎప్పటి నుంచో యూ బీన్ డూయింగ్. ఐ థింక్ ఈ సినిమాతో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. నువ్వు చెప్పినట్టు సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది ఏముండదు. బట్ మనకి తోచినంత వరకు, మనకు వీలైనంత వరకు ఒక సినిమాకి హెల్ప్ చేయగలిగితే నథింగ్ బ్యూటిఫుల్ దెన్ దాట్. సో మనం వచ్చి ఒక మాట చెప్తేనో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నిల్చుంటే సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. ఎందుకనంటే ఇప్పుడు టైమ్స్లో ప్రమోషన్ ఈస్ ది ఓన్లీ వే దట్ ఎ ఫిలిం కెన్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఎనీ స్మాల్ ప్రమోషన్ ఇస్ అ big promotion for a small film. So Rajshekar, anything na nunchi any help that I can do for this film, I'm always there. And ఈ సినిమా కష్టాలు ఉంటాయి, అయినా కూడా కష్టపడి థియేటర్లోకి తీసుకురా. మీడియా వాళ్ళందరూ దర్ ఆల్వేస్ దేర్, దే విల్ ఆల్వేస్ హెల్ప్ గుడ్ కాంటెంట్. సో కన్నా టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టీమ్ ఆఫ్ కన్నా. ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి సంస్థగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ బియాండ్ ఆల్ దట్ మా రాజశేఖర్ సక్సెస్ఫుల్ కావాలి. చిన్న సినిమా మీరందరూ మాకు చాలా ఆదరించాలి. సో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న స్టోరీ అండి ఇది. బేసికల్గా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. సో మీరు అందరూ వచ్చి ఈ ఒక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ అని పేరు పెట్టి దానికి బాగా నిలబడ్డారు. ఓకే, నాకు క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు బ్రో కేక
ఓకే, ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే సినిమాలో ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియలిస్టిక్. చూసాం కదా ఇప్పుడే టీజర్, అసలు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. సో ద ఎంటైర్ యూనిట్ బ్రో వెళ్ళిపోతున్నారు, నేను ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ చూస్తున్నా సరే కనిపించరు కానీ టూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. రూపేష్, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విజయ్ చైతన్య బ్రోకి అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డిడ్ రోషన్, మీరు చూసారు టీజర్లో, ఒక వేరే క్యారెక్టర్కి వచ్చి రాజశేఖర్ బ్రో రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్ నచ్చిందని తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది టీజర్ చూసి మీరు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాటలు మాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. సినిమాలో మాత్రం మేము బాగా ఇరగదీసాము, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. వచ్చినందుకు అందరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ చైతన్యానికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న, ఎందుకంటే మీరు యూట్యూబ్ నుంచి ఆ 30 Words 21 ఆ సిరీస్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక స్టార్గా ఎదగచ్చని చెప్పడానికి మీరు చాలా మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అన్న. అండ్ ముందుగా రాజశేఖర్కి, నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజశేఖర్ మా బ్యాచ్లో ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు, చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్స్ రా, ఈ ప్రాజెక్ట్లో నన్ను కూడా వచ్చి నా పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇక్కడికి వచ్చేవారు ప్రొడ్యూసర్ అని తెలియదు నాకు, సారీ ఇబ్బంది పెట్టుంటే. అండ్ ఈ సినిమా అండి, కొత్త వాళ్ళు చిన్న సినిమా చేయడం అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే కొత్త వాళ్ళు లాంచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది రాజశేఖర్ వాళ్ళ తమ్ముడిని హీరోగా చేయాలి అని చెప్పి ఫ్రమ్ ఇనిషియల్ డేస్ నుంచి చెప్తున్నాడు. మేము చాలా మంది చెప్పాం, అంటే బెటర్ ఆప్షన్కి వెళ్ళరా, ఇంకెవరినైనా పెట్టుకో, మీ ఫ్రెండ్ మీ తమ్ముడిని ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పి చూసాం. కానీ వాడు నిలబడ్డాడు, వాడు తమ్ముడు పక్కన. కార్తీక్ బ్రో, కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు. సో ఈ సినిమా చూసి బయటకు వెళ్ళే వాళ్ళందరూ ఈ సినిమాని గుండెల్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి ఎమోషన్ ఉంది సినిమాలో. ఆ స్టోరీ తెలుసు పర్సనల్గా. సో అందరికీ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు, కార్తిక్ గారు, అసలు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్లో ఉన్నది, ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యాను. కార్తిక్ నాకు చెప్పలేదు, కార్తికే ఆడిషన్ తీసుకున్నాడు. బాగా చేశారు సార్, అది ఇది అన్నారు. హీరో ఎవరు కార్తిక్ అని అడిగాను. సార్ కొత్త అబ్బాయి సార్ అన్నాడు. సో ఎవరో కొత్త అబ్బాయి అనుకున్నా. కట్ చేసి షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే హీరో ఏడు సార్ అంటే, అదిగో కార్తిక్ పక్కన రెడీ అవుతున్నాడు. నువ్వేంటి కార్తిక్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చావు అని. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ వీ హ్యాడ్ ఎ great time in Madanapalli surrounding areas while shooting, and everybody enjoyed the shoot days. And దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, దీనికోసం చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని చూసి మీరందరూ చాలా మంచి హిట్ చేయాలని, కార్తీక్ లాంటి యువ హీరోకి, మన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి కొత్త డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ